అర్థమైందా? థ్యాంక్ యూ అత్తయ్య. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. నాకు ఎప్పుడు మీ అవసరం వచ్చినా మీరు నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు. యు ఆర్ ది బెస్ట్ ఫ్రమ్ ఉన్నతి. అమ్మా, నువ్వు రాఘవ్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావు, ఎందుకంటే తన దగ్గర డబ్బుంది, పవర్ ఉంది. కానీ ఈ ఉన్నతి, నువ్వు తనకెందుకు హెల్ప్ చేస్తున్నావమ్మా? పిచ్చోడా, కొంచెం బుర్రవాడు. రాఘవ ఇంకా ఉన్నతి ఈ 2 ఆయుధాలు గనక నా కంట్రోల్లో ఉన్నాయనుకో, అప్పుడు ఇంకా ఈ ఇంటి సత్తా నా చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు అర్థమైందా? నీకున్న తెలివితేటలు ఒక్కరోజు నా దగ్గరుంటే బావుండు. నర్మదా, నువ్వెందుకలా అంటున్నావు? నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. అమ్మా వీరేంద్ర, నర్మద నాతో ఏదో ఒంటరిగా మాట్లాడాలంటోంది. నువ్వు వెళ్ళు నాన్నా. అలాగే. ఇప్పుడు చెప్పు నర్మదా. శైలజ గారు, నాకు తెలిసే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరో రేఖని రాఘవ్ని విడదీయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఏంటి? అంటే ఎందుకు? నీకెందుకలా అనిపిస్తోంది? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తున్నారు, దాంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఎవరో రేఖ గదిలో నుంచి టీషర్ట్ తీసేసి రోహిత్ గదిలో పెట్టేశారు. నిజానికి నాకు చాలా బాగా తెలుసు రేఖ ఆ టీషర్ట్ ని రాఘవ్ కోసం చేసిందని. మరి ఆ షర్ట్ రోహిత్ గదిలో ఏం చేస్తుంది? దీని అర్థం ఏంటి? ఇదే కదా, ఇదంతా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్లే, ఇంకా వాళ్ళు ఈ ఫ్యామిలీలో సభ్యులే. నర్మద అనుమానం ఇంకా బలపడే లోపే నేను ఈ బాణాన్ని వేరే వైపుకి తిప్పాల్సుంటుంది. చెప్పండి శైలజ గారు. నర్మదా, అదెవరో నాకు తెలుసు. అలాగే నువ్వు ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావో కూడా. అందుకే నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రోహిత్ కుమార్, నీ సొంత కొడుకు రోహిత్. శైలజ గారు, మీరు అసలు ఎలా చెప్పగలుగుతున్నారు? నేననడానికి ఏముంది చెప్పు. కానీ ఈ ఇంట్లో ఏం జరిగినా సరే నేనన్నీ చూడగలను. రాఘవ, ఉన్నతి, రేఖ అందరూ నా కుటుంబమే. కానీ బహుశా వాళ్ల దృష్టిలో నేను బయటదాన్నేమో. అందుకే కదా నేనవన్నీ చూడగలుగుతున్నాను, వేరే వాళ్ళు ఎవ్వరూ చూడలేనివి కూడా. అయినా నాకు ఈ విషయం ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రోహిత్కి ఇంత దగ్గర మనిషివి, కానీ నువ్వు రోహిత్ కళ్ళలో ఎప్పుడూ రేఖ మీదున్న గాఢమైన ప్రేమని చూడలేదా? ఇదంతా అబద్ధం. నేను మీతో మాట్లాడడానికి ఇక్కడికి రావడమే తప్పు. నర్మదా,
నేను మాట్లాడేది తప్పుగా అనిపిస్తే ఒక్కసారి నువ్వే ఆలోచించు. రోహిత్ ఎప్పుడైతే ఈ ఇంటికొచ్చాడో అప్పట్నుంచే రాఘవ ఇంకా రేఖల మధ్య సమస్యలు అన్నీ మొదలయ్యాయి కదా. అంతకు ముందు అంతా బాగానే ఉందిగా. అసలైనా రోహిత్ ఇంకా రేఖ చిన్ననాటి స్నేహితులు. అంటుంటారు కదా, స్నేహం ప్రేమకి మొదటి మెట్టు లాంటిదని. అయినా రేఖకి ఏం తక్కువని? నువ్వు ఇది ఎప్పుడూ ఆలోచించలేదా? రోహిత్ జీవితంలోకి ఇంతవరకు ఎందుకు ఎవరూ రాలేదో? ఒకవేళ ఇదే నిజమేమో. తను రేఖని తప్ప వేరే ఎవ్వర్నీ తన జీవితంలోకి రానివ్వాలనుకోవడం లేదేమో. ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావడం చాలా ప్రమాదకరం. నిన్ను పెళ్లి చేసుకుని ప్రమాదం కొని తెచ్చుకున్నాను చూసావా? దాని ముందు ఈ ప్రమాదం అంత పెద్దదేం కాదులే.